మానవాళికి ఇది ఒక పెద్ద పరీక్ష. ఈ యుద్ధం వల్ల ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ పరిస్థితిని చూసుకొని రష్యా, చైనా, ఇండియా మొదలగు మిగతా ఆసియా దేశాలన్నీ కూడా ఐక్యరాజ్య సమితి వద్ద చాలా ఆందోళన చేపట్టడం అయితే జరిగింది. ఎందుకంటే ఇది ఇలాగ ముదురుతూ పోతూ ఉంటే ఇదే మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీసే పరిస్థితి ఉంది అని చెప్పి అంతర్జాతీయ నిపుణులైతే వాళ్ళ ఆందోళనలు వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే ఇది పెద్దగా మారుతూ పోతే టోటల్‌గా ప్రపంచ శాంతికి ఇది ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. కొంతమంది అంతర్జాతీయ విశ్లేషకులు ఏం చెప్తున్నారంటే ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి గ్రీన్ సిగ్నల్ కావచ్చు అని. దీనితో ఎక్కడితో ఆగకుండా పోతే. సో ఇందులో తలెత్తుతున్న ఇంకొక ప్రశ్న ఏంటి అంటే అసలు ఈ యుద్ధం వల్ల ఎవరికి ఎటువంటి లాభం ఉందో ఆ విషయం అయితే అర్థం కావట్లేదు. సరిహద్దు రేఖ కోసం ఎవరికి ఎటువంటి ఉపయోగం కూడా లేదు.